హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈరోజు వంకాయ టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక పెద్ద వంకాయ, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుని పక్కన పెట్టుకున్న. ఈలోగా అయితే స్టవ్ మీద కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటున్నా. కోడిగుడ్లు ఉడికే లోపల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసుకుంటున్నాను. గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని అవన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఉల్లిపాయ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అన్నీ కలుపుకోవాలి. ఈ టమాటా మగ్గే లోపల వంకాయ కూడా కడిగి శుభ్రంగా ముక్కల కింద కోసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. వంకాయలు మగ్గే లోపల నేనైతే కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటున్నాను. చింతపండు నానే లోపల ఇందులో కొద్దిగా పసుపు అలాగే కారము వేసుకుని అన్నీ ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం సేపు ఉడకపించుకుని ఈలోగా చింతపండు రసం తీసుకోవాలి. ఆ రసాన్ని కూడా వంకాయ ముక్కల్లో వేసుకుని మనకి సరిపడా పులుపు ఉందో లేదో చూసుకుని వేసుకోవాలి. ఈ ఉడుకుతున్న వంకాయ ముక్కల్లో ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఈలోగా మనకి రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకుని మనం వేసుకోవాలి. అంతే అండి, వంకాయ టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.